హాయ్ వీవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. గత 30 సంవత్సరాల నుండి నేను మగవాళ్లలో అంగస్తంభన సమస్య, ప్రీ మ్యాచ్యూర్ జాకులేషన్, అంగం వంకరైపోయినా, అంగం చిన్నగైపోయినా, సెక్స్కి పనికి రాకుండా పోయినా, శీఘ్రస్ఖలనము, ప్రీకమ్ము, అలాగే సంతానలేమి సమస్య, అంగం వంకరైపోయినా, రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడైపోయినా, ఈ అన్నిటికీ నేను చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి పదే 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 అడిగే పదం మాకు ఒకటే, సార్ మా అంగం చిన్నగుంది, నేను పెళ్ళికి వెళ్తున్నాను, నా భార్యకు నేను సుఖ పెడతానా లేదని ఒకటే వాదన, ఒకటే క్వశ్చన్స్ చెప్పి 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 మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇవాళ మళ్ళీ చెప్తాను. ఇవాళ నా టాపిక్ ఏంటంటే, అంగం ఇప్పుడు ఒక సర్వే జరిగిందండి. 60 మంది స్త్రీల మీద ఒక సర్వే జరిగింది. వాళ్ళకి ఏం అడిగారంటే, అంగం పెద్దదంటే ఇష్టమా, చిన్నదంటే ఇష్టమా అని అడిగితే దాంట్లో 58 మంది స్త్రీలు అన్న మాట ఏంటంటే, మాకు పెద్ద అంగం అంటేనే ఇష్టం అన్నారు. ఒకవేళ మీ భర్త అంగం చిన్నగా ఉంటే మీరు ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ప్రేమగా ఉంటే మా సంసారానికి కొనసాగిస్తాము అన్నారు. మా భర్త మాతో అన్యోన్యతంగా ఉంటే, ప్రేమతో ఉంటే, మాకు చిన్న అంగం ఉన్నా కూడా ఏ ప్రాబ్లం రాదు, మేము ఏం ఫీల్ కాదు, డజంట్ మ్యాటర్ అని ఒక మాట అన్నారు. ఇవాళ మీకు కూడా నేను ఆ ధైర్యం చెప్తున్నాను. మీరు అధైర్యపడాల్సిన అవసరం ఎంతైనా లేదు. మీరు ధైర్యంగా ఉండాల్సిందే. ఆయుధం చిన్నదైనా, కత్తి చిన్నదైనా, పెద్ద సొరకాయ కసకని కోసేస్తుంది. అలాగే అంగం చిన్నగా అయినా కూడా మీరు మీ స్త్రీ అంటే మీ భార్య ఎంత పెద్దగా ఉన్నా, మంచి పర్సనాలిటీ ఉన్నా కూడా మీరు హాయిగా సాటిస్ఫై చేసే కొన్ని చిట్కాలు, కొన్ని సమస్యలు ఉన్నదానికి ట్రీట్మెంటు మా దగ్గర ఉంటుందండి. అలాగే కొన్ని చిట్కాలు చెప్తాను. చిట్కాలు అంటే ఏంటంటే, ఇవాళ చాలామందికి ఏంటంటే నా అంగం పెద్దగా ఉండాలి, 6 ఇంచ్ ఉండాలి, ఇష్టమించాలి 7 ఇంచ్ ఉండాలి, అక్కడ నల్లులది సార్ అక్కడ 9 ఇంచులు ఉన్నది, మేము పోనోగ్రఫీ చూస్తే అవి ఇవి అంటే దేశాన్ని బట్టి, అక్కడ మనిషి ఆకారాన్ని బట్టి వాళ్ళ అంగాలు అలాగే ఉంటాయి, వాళ్ళ స్త్రీల యోనిలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు 9 ఇంచులు తీసుకొస్తే మన దగ్గర అది సరిపోదు. కాబట్టి మన ఏషియాలో, మన ఇండియాలో మనకు ఎంత అంగం ఉండాలో, మన స్త్రీలకు ఎంత యోని ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ప్రకృతి నిర్ణయించే మనకు అలా సృష్టించాడు. అంతేగాని పోర్నోగ్రఫీ చూసి వేరే అంగాలు పెద్దగా ఉన్నాయి, అంగం చిన్నగా దిగులు పడాల్సిన అవసరం ఎంతైనా లేదు మనకు. ఒక స్త్రీ భావి ప్రాప్తి చెందాలి, సెక్స్లో సాటిస్ఫై అవ్వాలి, మీరు ఆమెకు సాటిస్ఫై పరచాలి అంటే అంగం స్తంభించాక 3 ఇంచులు ఉంటే, ఇది చూడండి, ఇది 3 ఇంచులు ఉంది, 3 ఇంచులు ఉంటే చాలండి. 2.5 ఇంచులున్న చాలు. ఎందుకంటే ఇప్పుడు యోని అనుకోండి, ఇది యోనిలో ఇక్కడ నేను అంగం పెట్టాను కదండి, 2.5 ఇంచుల వరకే ఇక్కడ వాళ్ళకు జీ స్పాట్ ఉంటుంది. ఇక్కడ ఈ భాగంలోనే జీ స్పాట్. మనం ఇలా రాపిడి చేస్తున్నాం అనుకోండి, థ్రస్టింగ్ మూమెంట్ ఇస్తున్నాం కదా, ఈ మూమెంట్ వల్ల మన అంగం ఇక్కడ బుల్లెట్ ఉంటుంది కదండి, గ్లాన్స్, ఆ కట్టు రాపిడికి వాళ్ళు డిశ్చార్జ్ అవుతారు, వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారు. ఇప్పుడు అంగం పెద్దగా ఉన్న చిన్నగా ఎఫెక్ట్ పడిందా, చిన్నగా ఉన్న చాలు వాళ్ళు సుఖపడతారు. కాకపోతే సీన్ కట్ చేస్తే ఏంటంటే ఇక్కడ అంగం సైజు కాదు, ఆమె భావి ప్రాప్తి చెందే వరకు నీ అంగంలో నిలకడా స్తంభన ఉండి తీరాలి. గట్టితనం రాడులాగా, రౌతులాగా అంగం గట్టిగా ఉండాలి. లేదు, కాదు, కుదరదు అనుకో, ఇక్కడ అసంతృప్తి మొదలవుతుంది. అసమ్మతి, ఇంట్లోనే అసమ్మతి తయారవుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు, అనర్థాలు, వీడాకులు దాకా కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాల వరకు తావుదీస్తాయి ఇట్లాంటి సమస్యలు. భార్యకు మనం పోషిస్తామని తాళి కట్టి తీసుకొస్తాము, ఆమెకు ఎలా పోషించాలో మన హక్కు. అలాగే వాళ్ళు భావి ప్రాప్తి చెందే వరకు సెక్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన భుజాల మీదే ఉందండి. కాబట్టి మన అంగంలో దమ్ము లేకపోతే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. మీకు ఒకవేళ హస్తప్రయోగం చేసే అలవాటు ఉండి ఉంటే, గతంలో బూత్ సినిమా చూసే అలవాటు ఉండి ఉంటే, లేదా బొర్రలో పండుకొని అంగాన్ని బెడ్ రాపిడి చేసుకునే అలవాటు ఉండి ఉంటే మీకు సమస్య ఉన్నట్టే. ఎందుకంటే మీరు ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళారు, భిన్నంగా వెళ్ళారు కాబట్టి మీకు సమస్య ఉన్నట్టే. ఆ సమస్య ఏంటంటే అంగం సరిగా స్తంభించకపోవటం, డిలే ఎరెక్షన్ రావటం, ఒకవేళ ఎరెక్షన్ వచ్చినా కూడా తొందర మెత్తబడిపోవటం, లేకుంటే సెక్స్ చేసేటప్పుడు 2-3 స్ట్రోక్లకే వీర్యం బయటికి వెళ్ళిపోవటం. ఇవన్నీ ఏంటంటే
సెక్స్లో అసంతృప్తి మిగులుస్తాయి. సెక్స్లో సమర్థత లేకపోతే పెళ్ళికి వెళ్ళడం అనవసరం. పెళ్ళి కాని వాళ్ళకి నేను కొట్టే సలహా ఇస్తాను, మీరు ఒకసారి ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు హస్తప్రయోగం చేసే ఈ కాలంలో హస్తప్రయోగం చేయని వాడు లేడు. హస్తప్రయోగం చేసేవాడికి సమస్య లేనిదని ఉండదు, కాబట్టి వాళ్ళకి సమస్య ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రీమ్యారిటల్ హెల్త్ చెకప్ చేసుకొని పెళ్ళికి వెళ్తే మంచిది. చిట్కా చెప్తాను కండి, రోజు పండుకునేటప్పుడు 2-3 చుక్కలు అంగానికి ఇలా పెట్టుకోండి, ఆలివ్ ఆయిల్ పెట్టి పడుకోండి. అలాగే బొడ్డులో 2-3 చుక్కలు ఆలివ్ ఆయిల్ వేసుకొని పడుకోండి. మన జననాల దగ్గర హెయిర్స్ ఉంటాయి కదండి, ప్యూబిక్ హెయిర్స్ ఉంటాయి కదండి, ఆ వెంట్రుకలు వారానికి 4 సార్లు షేవింగ్ చేయండి, ట్రిమ్మింగ్ కాదు, షేవింగ్ చేస్తే అటువైపు జననాంగాల వైపు రక్త ప్రసరణ బాగా పెరిగేసి మన అంగం కూడా బాగా హెల్తీగా మారుతుంది. అక్కడ నీట్నెస్ కడిగే రోజు మంచిగా కడగండి. దానికి మన అంటే పెనిస్కు బాగా కడుక్కోవాలా, పడుకునేటప్పుడు కొంచెం నూనె పెట్టుకోవాలా, మన బొడ్డులో 2-3 చుక్కలు నూనె వేసుకోవాలా, హాయిగా దానికి నీట్గా ఉంచాలా, ఏ సమస్య రాకుండా, హస్తప్రయోగం చేయకుండా ఉండాలా, బూతు సుమాలు చూడకుండా ఉండాలి. ఇవన్నీ చేశాక కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ మీద వచ్చే నెంబర్ మీద నాకు సంప్రదించవచ్చు, పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళైనా, ఈ దేశాన ఏ మూలాన ఉన్న వాళ్ళైనా, ఉభయ రాష్ట్రాలు ఉన్న వాళ్ళైనా నాతో సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. యునానీలోని ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఈ మధ్య కాలంలో చాలామంది మా దగ్గర వచ్చి అడుగుతున్నారు. మన దగ్గరికి చాలామంది ఈ మధ్య కాలంలో చాలా పెరిగారు. ఎందుకు పెరిగారంటే, సార్ మీరు ఒకరే అంటున్నారు శాశ్వత నివారణ, యునానీలో ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు అని మీ దగ్గరకు వస్తున్న నమ్మకంతో నేను అలాగే చెప్తాను. ఒక్కసారి ఒక డ్యూరేషన్, ఒక కోర్స్ తీసుకున్నారనుకుంటే మళ్ళీ మాటికి సమస్య మీకు రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా పూర్తిగా నయమవుతుంది. అప్పటివరకు నాకు సెలవు అండి. మీ డాక్టర్ అస్కర్, ఎండి, యునాని. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.